నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక. నరేంద్ర మోదీ ఫ్రాన్స్ వెళ్లేలోపు ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. డిఫెన్స్ లో ఇండియా సొంతంగా ఆయుధాలు తయారు చేసుకునేలా సపోర్ట్ చేస్తామని ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా రాఫెల్ యుద్ధ విమానాల డీల్లో ఒక కొత్త మోడల్ తీసుకురాబోతున్నారు. అయితే ఈ కథలో అసలు పెద్ద ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతోంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు గురించి. కానీ ఫ్రాన్స్ నుంచి వస్తున్న సంకేతాలు చూస్తుంటే అసలు లక్ష్యం రాఫెల్ ఒప్పందం కంటే చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ ప్రస్తుతం 2 భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు చైనా ఇప్పటికే J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను వందల సంఖ్యలో సేవల్లోకి తీసుకొచ్చింది. మరోవైపు పాకిస్తాన్ కూడా చైనా సహాయంతో J-35 స్టెల్త్ యుద్ధ విమానాల వైపు అడుగులు వేస్తోంది. అంటే రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల్లో భారత వైమానిక దళం ఎదుర్కోబోయే సవాళ్లు పూర్తిగా కొత్త తరహాలో ఉండబోతున్నాయి. ఇక్కడే రాఫెల్ ఒప్పందం ప్రాధాన్యం పెరుగుతోంది. ఎందుకంటే భారత వాయుసేన ప్రస్తుతం తీవ్ర స్క్వాడ్రన్ కొరతను ఎదుర్కొంటోంది. అధికారికంగా భారత వైమానిక దళానికి 42 ఫైటర్ స్క్వాడ్రన్లు అవసరం. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి దాదాపు 30 నుంచి 31 స్క్వాడ్రన్లు మాత్రమే. MiG-21 యుద్ధ విమానాలు పదవీ విరమణ చేస్తున్నాయి. జాగ్వార్ విమానాలు కూడా చివరి దశకు చేరుకుంటున్నాయి. మిరాజ్ 2000, MiG-29 వంటి విమానాల జీవితకాలం కూడా క్రమంగా తగ్గుతోంది. ఇలాంటి సమయంలో 114 రాఫెళ్ల కొనుగోలు కేవలం కొత్త విమానాల చేరిక మాత్రమే కాదు, భారత వైమానిక దళ సామర్థ్యాన్ని నిలబెట్టే అత్యవసర చర్యగా కూడా భావిస్తున్నారు. అయితే ఫ్రాన్స్ ఇప్పుడు మరో విషయం చెబుతోంది. మేము మీకు విమానాలు అమ్మాలనుకోవడం లేదు, మీతో కలిసి విమానాలు తయారు చేయాలి అనుకుంటున్నాం. ఈ ఒక్క వాక్యం భారత రక్షణ చరిత్రను మార్చే శక్తి కలిగి ఉంది. ఎందుకంటే గతంలో రష్యాతో జరిగిన సుఖోయ్ 30 MKI ఒప్పందం భారత్కు తయారీ అనుభవాన్ని ఇచ్చింది. కానీ కీలక సాంకేతికతలు మాత్రం పూర్తిగా బదిలీ కాలేదు. అమెరికా కూడా F-35 లేదా F-22 వంటి అత్యాధునిక వ్యవస్థల టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధంగా ఉండదు. కానీ ఫ్రాన్స్ గతంలో స్కార్పిన్ సబ్మరైన్లు, రాఫెల్ హెలికాప్టర్ ఇంజన్లు, ఉపగ్రహ సాంకేతికత వంటి అనేక రంగాల్లో భారత్తో సాంకేతిక సహకారానికి ముందుకొచ్చింది. అందుకే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈసారి రాఫెల్ ఒప్పందంలో అసలు ఎంత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది? రాడార్ టెక్నాలజీ ఇస్తారా? ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంలను భారత్లో తయారు చేయనిస్తారా? ఇంజన్ టెక్నాలజీలో భాగస్వామ్యం కల్పిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలే ఒప్పంద విలువను నిర్ణయించబోతున్నాయి. మరో కీలక అంశం ఆయుధ వ్యవస్థలు. ప్రస్తుతం రాఫెల్ విమానాల్లో ఉపయోగిస్తున్న మేటియోర్ క్షిపణులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ గా పరిగణించబడుతున్నాయి. వాటి పరిధి 150 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అదేవిధంగా స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. ఇప్పుడు ఫ్రాన్స్ చెబుతున్న ఇండియన్ వెపన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? అంటే భవిష్యత్తులో భారతదేశం తయారు చేసిన ఆస్ట్రా MK1, ఆస్ట్రా MK2, రుద్రం యాంటీ రేడియేషన్ మిసైల్స్, స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్స్ వంటి ఆయుధాలను కూడా రాఫెల్లో అనుసంధానించే అవకాశం ఉంటుంది. ఇది జరిగితే విదేశీ ఆయుధాలపై ఆధారపడటం భారీగా తగ్గుతుంది. ఇక్కడే మరో పెద్ద వ్యూహాత్మక లాభం కూడా ఉంది. ప్రస్తుతం భారత్ తన స్వంత 5వ తరం యుద్ధ విమానం AMCA అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే స్టెల్త్ టెక్నాలజీ, సెన్సార్ ఫ్యూజన్, నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుద్ధ వ్యవస్థలపై భారీ అనుభవం అవసరం. రాఫెల్ భాగస్వామ్యం, FCAS చర్చలు, ఫ్రెంచ్ టెక్నాలజీ సహకారం AMCA ప్రాజెక్టుకు కూడా పరోక్షంగా ఉపయోగపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు FCAS గురించి మరింత లోతుగా చూస్తే, ఫ్యూచర్ కాంబాట్ ఎయిర్ సిస్టమ్ అనేది కేవలం ఒక విమానం కాదు, అది ఒక పూర్తి యుద్ధ ఎకోసిస్టమ్. అందులో ఒక 6వ తరం స్టెల్త్ యుద్ధ విమానం ఉంటుంది. దానితో పాటు లాయల్ వింగ్ మ్యాన్ డ్రోన్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్యాటిల్ మేనేజ్మెంట్ ఉంటుంది. శాటిలైట్లు, గ్రౌండ్ స్టేషన్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలు అన్నీ ఒకే డిజిటల్ నెట్వర్క్ తో పనిచేస్తాయి. అంటే భవిష్యత్తు యుద్ధాల్లో పైలట్ ఒక్కడే పోరాడడు, అతనితో పాటు AI ఆధారిత డ్రోన్ దళాలు కూడా యుద్ధంలో పాల్గొంటాయి. ఇదే భవిష్యత్తు వైమానిక యుద్ధాల దిశ. అందుకే FCAS లో భారత్ భాగస్వామ్యం సాధిస్తే అది కేవలం ఒక ప్రాజెక్టులో చేరడం కాదు, ప్రపంచ వైమానిక యుద్ధ సాంకేతికత భవిష్యత్తులో భాగం కావటం. ఇక అణుశక్తి రంగంలో కూడా భారత్ ఫ్రాన్స్ సంబంధాలు కీలక దశలో ఉన్నాయి. మహారాష్ట్రలోని జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్ట్ చాలా కాలంగా చర్చల్లో ఉంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది.
ఫ్రాన్స్ కు చెందిన ఈడీఎఫ్ సంస్థ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి అణుశక్తి రంగంలో భారీ విస్తరణ అవసరం. అందుకే రక్షణతో పాటు అణుశక్తి రంగం కూడా మోదీ మాక్రాన్ సమావేశంలో కీలక అంశంగా మారనుంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఫ్రాన్స్ సంబంధాలు కేవలం ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే కాదు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడం, హిందూ మహాసముద్ర భద్రత, అధునాత సాంకేతికతల అభివృద్ధి, సెమీ కండక్టర్ సరఫరా గొలుసులు, సైబర్ భద్రత, అంతరిక్ష సహకారం ఇలాంటి అనేక వ్యూహాత్మక అంశాల్లో రెండు దేశాలు దగ్గరవుతున్నాయి. అందుకే ఈసారి మోదీ మాక్రాన్ సమావేశాన్ని కేవలం ఒక సాధారణ విదేశాంగ సమావేశంగా చూడడం లేదు. రాబోయే 25 సంవత్సరాల భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి బ్లూ ప్రింట్ గా విశ్లేషకులు చూస్తున్నారు. మొత్తంగా చూస్తే 114 రాఫెళ్ల ఒప్పందం కేవలం యుద్ధ విమానాల కొనుగోలు కాదు. అది భారత వైమానిక దళ భవిష్యత్తు, భారత రక్షణ పరిశ్రమ స్వావలంబన, ఏఎంసీఏ వంటి స్వదేశీ ప్రాజెక్టుల వేగవంతం, ఎఫ్సిఏఎస్ వంటి 6వ తరం యుద్ధ వ్యవస్థల్లో భాగస్వామ్యం భారత్ను రక్షణ దిగుమతిదారు దేశం నుంచి రక్షణ సాంకేతిక శక్తిగా మార్చే మార్గంలో ఒక కీలక మలుపు కావచ్చు. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒక్కటే: మోదీ మాక్రాన్ భేటీ తర్వాత భారత్ కేవలం రాఫెళ్లను కొనుగోలు చేస్తుందా, లేక ప్రపంచ యుద్ధ విమాన సాంకేతికత భవిష్యత్తులో భాగస్వామిగా మారుతుందా?